Welcome to Alovia Healthcare. I am Bhavani, Senior Nutritionist from Alovia Healthcare. సో అలోవియాలో చాలామంది వెయిట్ లాస్ క్లయింట్స్ వచ్చిన అనుమానాలు, క్వశ్చన్స్, సో వాళ్ళకున్న టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నానండి. సో వీ గెట్ సో మెనీ క్లయింట్స్ లైక్ మేము సెలబ్రిటీస్ లాగా కనిపించాలండి, ఆర్ మాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, సో ఇవన్నీ రెక్టిఫై అయిపోవాలి, సో ఈ వెయిట్ లాస్ అవటం వల్ల మేము అన్నిటికీ రెక్టిఫై అయిపోతామా, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు మనకు క్లయింట్స్ అడుగుతూ ఉంటారండి. సో డెఫినెట్లీ సెలబ్రిటీ లుక్ లాగా అవ్వచ్చు, మీ షుగర్ లెవెల్స్ అన్నీ నార్మల్ చేసుకోవచ్చు, పీసీఓడి లెవెల్స్ని తగ్గించుకోవచ్చు, థైరాయిడ్ లెవెల్స్ని కూడా విత్ ద హెల్దీ వెయిట్ లాస్ తగ్గించుకోవచ్చు. సో నేను క్లియర్గా చెప్తున్నాను, హెల్దీ వెయిట్ లాస్ అంటే హెల్దీగా వెయిట్ లాస్ తగ్గటం, అంటే వెయిట్ లాస్ తగ్గునా కూడా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ అనేది మీకు ఉండకూడదు. సో ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ మేము కొన్ని బ్లడ్ టెస్ట్ అని చేస్తాము. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ బిఫోర్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందు ఆర్ డైట్ ప్లాన్ చేసుకునే ముందు, సో ఎలా మీ బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ వెయిట్ లాస్ మీరు ఒక 10 kgs తగ్గిన తర్వాత కూడా మనకి ఆ పారామీటర్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేస్తాం అనమాట. ఓకే, అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, వెయిట్ లాస్ అంటే వెయిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మజిల్ అండ్ ఫ్యాట్. మజిల్ అంటే ప్రోటీన్ అండ్ వాటర్. సో మనకి తగ్గాల్సింది ఏంటి, ఫ్యాట్. ఫ్యాట్ లాస్ ఈజ్ నథింగ్ బట్ హెల్దీ వెయిట్ లాస్. సో ఫస్ట్ మన వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీ బాడీ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా తెలుసుకోవాలి. సో దానికి ఒక ఫార్ములా ఉంది, ఐడియల్ బాడీ వెయిట్. అంటే మీరు ఐడియల్గా ఉన్నారా లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నారా, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందా, మజిల్ ఎక్కువ ఉందా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందా, ఇవన్నీ మళ్ళీ ఒక అనాలిసిస్ ద్వారా తెలుసుకుంటాము. సో అనాలిసిస్ ఏంటి, బిఎంఐ. బిఎంఐ ఇస్ నథింగ్ బట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి అంటే ఒక క్లయింట్ యొక్క హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు నార్మల్ వెయిట్లో ఉన్నారా లేకపోతే ఓవర్ వెయిట్లో ఉన్నారా ఆర్ ఒబేసిటీ కేటగిరీలో ఉన్నారా తెలుసుకుంటాము. సో నార్మల్ వెయిట్ అంటే అరౌండ్ 18.5 to 25లో ఉంటే నార్మల్ వెయిట్ అంటాము బిఎంఐ వాల్యూస్. అదే 25 to 30 ఈజ్ ఓవర్ వెయిట్, 30 to 35 గ్రేడ్ 1 ఒబేసిటీ, 35 to 40 ఈజ్ గ్రేడ్ 2 ఒబేసిటీ. సో ఇట్లా ఏంటి అంటే ఒబేసిటీ కేటగిరీస్ని చేస్తాం. ఒబేసిటీ గ్రేడ్ 2 నుంచి ఈజ్ నాట్ ఏ గుడ్ అండి, ఇట్ ఈస్ రెడ్ జోన్ అంటాం. ఇక్కడ ఏంటి, ఒబేసిటీ ఎక్కువ ఉండడం అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటాం. ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతూ ఉంటుంది జనరల్గా, సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, లేకపోతే డయాబెటీస్ రావటము, లేకపోతే హైపర్ టెన్షన్ రావటము. సో ఈ పారామీటర్స్ అన్ని మనము జనరల్గా అందరు క్లయింట్స్లో చూస్తూ ఉంటాము. సో అకార్డింగ్ టు ఐసీఎంఆర్ ప్రకారంగా ఈ అన్హెల్దీ డైట్ తీసుకోవటం వల్ల 50% ఆఫ్ ద క్లయింట్స్ అందరికీ ఈ డిసీజెస్ అనేది వస్తూ ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే అన్హెల్దీ డైట్, బ్యాడ్ డైట్ తీసుకోవటం వల్ల ఈ డిసీజెస్ కొంచెం చిన్న ఏజెస్లో కూడా ఈ డిసీజెస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్కి ఏంటి అంటే ఫ్యాట్ మాత్రమేనండి. సో ఈ ఫ్యాట్ని హెల్తీగా ఎలా తగ్గించుకోవాలి, సో దేర్ షుడ్ బి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మీకు. సో నార్మల్గా క్యాలరీస్ తగ్గించుకోవటము, లేకపోతే కార్బోహైడ్రేట్స్ మొత్తం జీరో చేసేసి ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ చేసేసుకొని కంప్లీట్గా ఒక 12 hours ఏమి తీసుకోకుండా ఉండటము. సో ఇలాంటివన్నీ గైడెన్స్ లేకుండా చేయటం వల్ల ఏంటి అంటే అన్హెల్తీగా తగ్గుతూ ఉంటారనమాట. సో అలా ఎప్పుడూ చేయకూడదండి. సో ప్రాపర్గా ఒక గైడెన్స్ తీసుకొని మీకు ఎంత కార్బోహైడ్రేట్ కావాలి, ఎంత ప్రోటీన్ అవసరము, ఎంత ఫ్యాట్ అవసరము బాడీకి, అది పర్సన్ టు పర్సన్ అనేది కస్టమైజ్గా మనకి డైట్ ప్లాన్స్ అనేది మనం ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తాము, అలాంగ్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్స్ కూడా. అంటే సులభంగా, అంటే మీరు ఏ బాడీ మీరు అంటే స్ట్రెయిన్ అవ్వకుండా హెల్తీగా తగ్గాలి అనుకుంటే, సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ అండ్